దేవుడి నుంచే వదిలిపెడుతుంది. వాళ్ళు ఇచ్చిన డిక్లరేషన్ కానీ, వాళ్ళు ఇచ్చిన 420 హామీలు కానీ, వాళ్ళు చెప్పిన 6 గ్యారెంటీలు కానీ ఏమైనా దేవుడి నుంచే వదిలిపెడుతుంది. వదిలిపెట్టడానికి కూడా అవకాశం ఉండే, ఎందుకంటే డేట్లు డెడ్ లైన్ వాళ్ళే పెట్టారు కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు అన్నాడు, ఇక మీరు కొన్రి 2 లక్షల రుణాలు తెచ్చుకొని డిసెంబర్ 9 నాడు నేను వస్తున్నాను మొత్తం మాఫీ చేస్తాను. ఇప్పుడు చెన్నూరు నియోజకవర్గంలో 102 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఏదైనా ఒక గ్రామంలో అందరు రుణాలు మాఫీ అయినాయా? సో కాబట్టి ఆ విషయాన్ని కూడా మన ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోవడం ప్రధాన ప్రతిపక్షంగా మన బాధ్యత. అంతే, దీంట్లో పెద్ద కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. పెద్ద యుద్ధాలు కాదు, ఏం కాదు. మనకన్నా 4 ఎక్కువ మంచి పనులు చేస్తామని ప్రజలను నమ్మించి ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి, నియోజక పార్టీ నాయకత్వం అవకాశం ఇచ్చింది. కాబట్టి ఇక్కడ మనం దీన్ని విజయవంతంగా నిర్వహించి ఇతర నియోజకవర్గాలు కూడా ఇది సక్రమంగా అమలు కావడానికి ఇక్కడ వచ్చేటటువంటి ఫీడ్బ్యాక్ని బట్టి ఇంకా దీంట్లో కొన్ని మార్పులు చేర్పులు ఏ రకంగా ముందుకోవాలనేటటువంటి అనేక రకాలైన గమనంలోకి తీసుకొని ఇంకా కొంత అద్భుతంగా మిగతా నియోజకవర్గాలు దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంది. సో నేను మీ అందరితో కోరేది ఏంటంటే, ఇప్పుడు మందమర్రి మండలం ఉంది, 10 గ్రామాలు ఉన్నారు కదా. సురేష్, మీ ఇంధనంలో ఓట్లు ఎన్ని ఉన్నాయి? 4,000 చిల్లర ఉంది. 2,000 పైకి ఉందా ఫిర్యాదు కాపీ? స్క్రీన్ మీద. తర్వాత రుణమాఫీ 2 లక్షలు అయిందా అనేది ఉంటుంది. తర్వాత వాళ్ళు ఇంకా చెప్పినది మహిళలకు 2,500 నెలకు వచ్చినాయా అనేది ఉంటుంది. తర్వాత ఇది అనుకుంటుంది. సో దీంట్లో 4,000 పింఛన్ వచ్చిందా అనేది ఉంటుంది ముసలి వరకు. తర్వాత అదేంటి నిరుద్యోగులకు 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, అది ఇచ్చిండ్రా? యూత్ ఉంటారు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు సంవత్సరంలో, ఇచ్చిండ్రా? విద్యా భరోసా ఇవన్నీ ఉంటాయి. ఆ ఫామ్స్ మీకు ఇస్తాము. వాటి మీద యూత్ అయితే యూత్, మహిళలు అయితే మహిళలు, మీరు ఇళ్ళకి పోయి ఆ ఫిర్యాదుల మీద మంచిగా వాళ్ళకి అది చూపించి ఇవన్నీ వచ్చినాయా, మరి రాలేవంటే మరి రాలేదని చెప్పుర్రి, మేము దీన్ని పై అధికారుల దృష్టికి తీసుకొని పోతామని చెప్పి మీరు మంచిగా వాళ్ళతో మాట్లాడి, కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఎన్ని మాయమాటలు చెప్పింది, ఎంత నమ్మకం కల్పించింది, ఎంత విశ్వాసం కల్పించింది, ఇప్పుడు ఏం చేస్తుంది చూడరు అని చెప్పి వాళ్ళతో మాట్లాడి చేసి మీరు వాళ్ళ సంతకాలు అవి ఇవి తీసుకుంటే మనం ఏంటంటే ఈ ప్రోగ్రామ్ మొత్తం చేస్తే ఇట్లా వచ్చినటువంటి ఫిర్యాదులు అన్నింటినీ కూడా సేకరించి చెన్నూరు నియోజకవర్గంలో వినాయక నిమజ్జనాల తర్వాత ఒకరోజు నియోజకవర్గ స్థాయి మీటింగ్ పెట్టుకుని ఆడికి వెళ్ళి 100-200 కారణాలు మనం కలెక్టర్కి పోయి కలెక్టర్కి ఇస్తామని చూడగా మన చెన్నూరు నియోజకవర్గంలో 20-30 మంది జనము వాళ్ళు ఇస్తున్నటువంటి ఫిర్యాదులు. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే 45,000 ఉద్యోగాలు ఇప్పిస్తున్నాడు, ఒక్కటి రాలే. పెద్ద ఫ్యాక్టరీ పెడుతున్నాడు, అది పెట్టలే. ఉన్న పామాయిల్ ఫ్యాక్టరీ బెల్లంపల్లి పోయింది. మనవాళ్ళ కేటీఆర్ అన్న తీసుకొచ్చి 500 కోట్ల పామాయిల్ ఫ్యాక్టరీ మనం కొబ్బరికాయ పుట్టిస్తే వీళ్ళు నిర్లక్ష్యం చేస్తే అది బెల్లంపల్లికి వెళ్ళిపోయింది. తర్వాత మనం చెన్నూరు ఎత్తిపోతల పథకం 1,658 కోట్లతో మనం శాంక్షన్ చేపిస్తే కేసీఆర్ గారితో కొబ్బరికాయ పుట్టిస్తే ఇప్పటికీ ఆ పని నడుస్తలేదు. తర్వాత ఈ ఎమ్మెల్యే అన్నట్టు చెప్పినటువంటి మాటలన్నీ గుర్తు చేయాలి. ఏ ఊర్లే ఎక్కడికి పోతే అక్కడ ఆ చుట్టుపక్కల ప్రాణహిత గోదావరి నది